హలో ఫ్యామిలీ, నేను మీ భార్గవిని. నేనైతే ఒక ముఖ్యమైన వీడియో చూపించడానికి అయితే వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మర్రి చెట్టు లోపల ఉన్న శివలింగం స్వయంగా వెలిసిందని అయితే మీకు తెలుసా? ఇది ఎక్కడో కాదు, అరకు వెళ్లే దారిలో రైట్ సైడ్ కి వెళ్తే ఉంటుంది కాశీపట్నం అని. ఈ శివలింగం గురించి చెప్పాలంటే చాలా ఉందండి. కాకపోతే నేను ఈ శివలింగం చూడడానికి వచ్చినప్పుడు అయితే లాక్ చేసేసి ఉంది. అక్కడ ఉన్న గిరిజనులు అయితే ఏం చెప్పారంటే, పర్వాలేదు మీరు ఓపెన్ చేసి శివయ్యకి అభిషేకం అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. నాకైతే ఆ నిమిషం నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అనిపించింది. లోపల వచ్చేసరికి శివయ్య చాలా ప్రశాంతంగా అయితే ఉన్నారు. ఈయన ఇంకా ముఖ్యంగా స్వయంగా వెలిసారంటే నాకైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ రోజు ఆనందానికి అయితే అంతులేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు కదా, బయట లోపల నేనే క్లీన్ చేసుకొని శుభ్రంగా ఆయనకి అభిషేకం చేయించి అలంకరించాను. ఇంకా పైకి వచ్చేసరికి అయితే ఇక్కడ ఒక తొరల్లాగా ఒక గృహలాగా అయితే ఉంది. అక్కడ ఒక శివయ్య ఉన్నారంటే ఇంకా చెప్పక్కర్లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి మీరు అరకు వచ్చే దారిలో రైట్ సైడ్ కి కాశీపట్నం అంటే ఎవరైనా చెప్తారు, తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అంతేకాదండో, ఈ టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. లాస్ట్ విషయం వచ్చేసరికి మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మర్చిపోతున్నారు, నేననే మీకు గుర్తుంటే చేయండి.